అందరికీ నమస్కారం. ఈరోజు మన భారత రాజ్యాంగంలో చాలా ముఖ్యమైన కానీ చాలామందికి తెలియని ఒక ఆర్టికల్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్టికల్ 70. సరే, ఇప్పుడు ఒక పెద్ద రాజ్యాంగపరమైన పజిల్తో మొదలుపెడదాం. ఆలోచించండి, ఒకవేళ దేశంలో అత్యున్నత 2 పదవులు అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ రెండూ ఒకేసారి ఖాళీ అయితే అప్పుడేం జరుగుతుంది? అసలు ఇలా జరుగుతుందా అనిపించొచ్చు కదూ. చాలా అరుదైన పరిస్థితి. కాని మన రాజ్యాంగం ఊహించని ప్రతిదానికి సిద్ధంగా ఉండాలి. సో ప్రెసిడెంట్ లేరు, వైస్ ప్రెసిడెంట్ కూడా లేరు. అలాంటప్పుడు దేశాన్ని నడిపేదెవరు? ఈ ప్రశ్నకు జవాబు చాలా అంటే చాలా ముఖ్యం. సాధారణంగా చూస్తే ఈ అధికార బదలాయింపు చాలా సింపుల్ అండ్ క్లియర్. ఆర్టికల్ 65 ఏం చెప్తుందంటే, ప్రెసిడెంట్ అందుబాటులో లేకపోతే వెంటనే వైస్ ప్రెసిడెంట్ ఆ బాధ్యతలు తీసుకుంటారు. చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ విషయం ఇది. కానీ ఒకవేళ ఈ సింపుల్ చైన్ ఆఫ్ కమాండ్ బ్రేక్ అయితే, అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంటు ఇద్దరూ అందుబాటులో లేకపోతే అప్పుడు ఎవరు దేశాన్ని ముందుండి నడిపిస్తారు? అదొక పెద్ద ప్రశ్న. సరిగ్గా ఇలాంటి ఊహించని అసాధారణమైన పరిస్థితుల కోసమే మన రాజ్యాంగ నిర్మాతలు ఒక సేఫ్టీ నెట్ని ఏర్పాటు చేశారు. అదే ఆర్టికల్ 70. అంటే ఆర్టికల్ 70 సింపుల్గా ఏం చెప్తోందంటే, ఒకవేళ ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు ఇద్దరూ తమ విధులు చేయలేని పరిస్థితి వస్తే పార్లమెంట్ ఒక చట్టం చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యొచ్చు అని అధికారం ఇస్తోంది. ఇది ఒక రకంగా కాన్స్టిట్యూషనల్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. సో దీని వెనకున్న అసలు ఉద్దేశం ఒక్కటే, దేశంలో నాయకత్వ శూన్యం అనేదే రాకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒక రాజ్యాంగ సంక్షోభం రాకుండా నివారించడమే దీని ముఖ్య లక్ష్యం. ఓకే, మరి ఆర్టికల్ 70 పార్లమెంట్కి అధికారం ఇచ్చింది కదా. మరి ఆ అధికారంతో పార్లమెంట్ ఏం చేసింది? ఏ ప్లాన్ రెడీ చేసింది? అదే ప్రెసిడెంట్ డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ యాక్ట్ 1969. ఈ 1969 చట్టం ప్రకారం అధికార వారసత్వ క్రమాన్ని ఇంకాస్త పొడిగించారు. ఎక్కడి వరకు అంటే న్యాయ వ్యవస్థ వరకు. అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఒకవేళ ఆయన కూడా అందుబాటులో లేకపోతే సుప్రీంకోర్టులో ఉన్న అత్యంత సీనియర్ జడ్జి బాధ్యతలు తీసుకుంటారు. ఎంత పకడ్బందీ ఏర్పాటు కదా ఇది. ఇదంతా కేవలం పుస్తకాల్లో రాసుకున్న థీరీ మాత్రమే కాదు, నిజంగానే 1969లో ఈ సిస్టంకి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. ఒక నాటకీయమైన సంఘటన జరిగింది. ఆ 1969లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మే నెలలో అప్పటి రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ గారు మరణించారు. వెంటనే వైస్ ప్రెసిడెంట్ వివి గిరి యాక్టింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. కానీ జులై నెలలో ఆయన కూడా రాజీనామా చేశారు. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి. ఇంకేముంది, దేశంలో 2 అత్యున్నత పదవులు ఒకేసారి ఖాళీ అయ్యాయి. సరిగ్గా అప్పుడే మన రాజ్యాంగంలో ఉన్న ఆ సేఫ్టీ నెట్ యాక్టివేట్ అయింది. అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ మొహమ్మద్ హిదాయతుల్లా దేశ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు అర్థమైంది, మన రాజ్యాంగ వ్యవస్థ ఎంత బలంగా, ఎంత పటిష్టంగా ఉందో. సరే, ఇదంతా బావుంది. కానీ అసలు విషయానికొద్దాం. అసలు పరిపాలనలో ఈ కంటిన్యూటీ అంటే ఈ నిరంతరత అనేది ఎందుకు ఇంత ముఖ్యం? దీని ప్రాముఖ్యత గురించి సుప్రీంకోర్టే చాలా స్పష్టంగా చెప్పింది. 1974లో ఏమందంటే, రాజ్యాంగ పదవులు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు, పరిపాలన ఆగకుండా ముందుకు సాగాలి. అంటే ఆ చక్రం తిరుగుతూనే ఉండాలి. సో ఫైనల్గా చూస్తే ఆర్టికల్ 70 అనేది కేవలం ఒక రూల్ కాదు, ఇది మన దేశ స్థిరత్వానికి ఒక పునాది లాంటిది. ఇది ఒక రాజ్యాంగ సంక్షోభం రాకుండా ఆపుతుంది, ఎగ్జిక్యూటివ్ పవర్ ఎప్పుడూ కంటిన్యూ అయ్యేలా చూస్తుంది, మన పరిపాలనా వ్యవస్థకు ఒక స్టెబిలిటీని, ఒక భరోసానిస్తుంది. అందుకే మనం గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయమేంటంటే, నాయకత్వంలో గ్యాప్ వచ్చి పరిపాలన మొత్తం కుప్పకూలిపోకుండా మన రాజ్యాంగం ఒక పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎంత పెద్ద సంక్షోభం వచ్చినా సరే దేశం స్థిరంగా నిలబడేలా డిజైన్ చేయబడింది. చివరగా ఇదంతా మనల్ని ఒక ఆలోచనలో పడేస్తుంది. ఊహించని పరిస్థితుల కోసం అప్పట్లో నిర్మించిన ఈ భద్రతా వలయం మరి ఈరోజు ఈ ఆధునిక ప్రపంచంలో వచ్చే కొత్త రకం సంక్షోభాలకు మనల్ని ఎంతవరకు సిద్ధం చేస్తుంది? ఒక్కసారి ఆలోచించండి.